మావోయిస్టుల పేరుతో నిన్న విడుదలైన లేఖపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ములుగు జిల్లా కర్రెగుట్టలో బాంబులు పెట్టామని, ప్రజలు ఎవరూ అటువైపు వెళ్లవద్దంటూ వాజేడ్ ఏరియా కార్యదర్శి శాంత పేరుతో లేఖ విడుదలైంది. అయితే ఆ లేఖ పోలీసుల సృష్టినని పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. మావోయిస్టులు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారిపై నెపం వేసేందుకు ఇలాంటి ఫేక్ లేఖలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావుతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి మారణ హోమం ఆపరేషన్ ఖగార్ ఏదైతే ఉందో ఆ ఖగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. దీంతో మావోయిస్టు బలగాలకు భారీ దెబ్బ తగులుతుంది. వారు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు ఒకవైపు. మరోవైపు తెలంగాణలో పోలీసులు ఈ అంటే మావోయిస్టుల పేరుతో నిన్న ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ ములుగు జిల్లా వెంకటాపూర్ మండల పరిధిలో ఉండేటువంటి ఏదైతే కర్రెగుట్టలు ఉన్నాయో ఆ కర్రెగుట్టల్లో చుట్టూ బాంబులు పెట్టాము, ఎవరు రావద్దు, ఆదివాసీలు ఇటు వేటకు కానీ కట్టెల కోసం కానీ వంట చెరుకు కోసం కానీ ఎవరు రావద్దని ఆ లేఖలో పేర్కొన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే అది ఫేక్ లేఖగా తెలుస్తోంది. పౌర హక్కుల సంఘాలు కూడా అది ఫేక్ లేఖ అని భావిస్తున్నాయి. పౌర హక్కుల సంఘాల నేతలు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏం చెప్తారండి, ఇట్లాంటి లేఖలను మీరు ఎలా చూస్తారు? ప్రభుత్వాలు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో, ముఖ్యంగా ప్రపంచంలో అత్యున్నతమైన పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం నిజాయితీగా ఉండాలి. ప్రభుత్వాలు నిజంగానే మావోయిస్ట్ ఉద్యమం ఇప్పుడు కాదు, ఒక 50 ఏళ్ళే కొనసాగుతుంది. వాళ్ళు ఏం చేసినా కానీ ఇవరికి కాకతీ ఇన్సిడెంట్లో కూడా వెనక ముందు అయినా కానీ తర్వాత ఈ నేరం మేమే చేస్తాం, లేకపోతే ఎవరో ఇన్ఫార్మల్ చెప్తే మేమే చంపమని స్పష్టంగా చెప్తున్నారు. కానీ ప్రభుత్వం అందులో దూరి ఒక అబద్ధపు లేఖ సృష్టించి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఒక దుష్ప్రచారం చేయాలని ఎందుకు అంటుంది అంటే, మావోయిస్టులు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది, ప్రభుత్వాలు చేస్తున్న నిర్బంధాలు అన్యాయం ఉంది అయినా ఎందుకు ఇంటర్మీడియట్ తప్పుడు ప్రచారాలు చేయాలి? ఇప్పుడు కర్రెగుట్టి ఇన్సిడెంట్ కూడా అక్కడ బాంబులు ఉన్నాయి, ఎవరు రావద్దని చెప్పి ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు నిజంగానే బాంబులు పెట్టే స్థితే ఉంటే వాళ్ళు మొన్నటికి మొన్న కేంద్ర కమిటీ ప్రత్యక్షంగా మేము కాల్పుల విరమణ సిద్ధము, చర్చలకు సిద్ధమని ప్రకటించి ప్రభుత్వం వైపు నుంచి ఏం వస్తుందని చెప్పి ప్రజా సంఘాలను, హక్కుల సంఘాలను ఒక చర్చల వాతావరణాన్ని, శాంతియుత వాతావరణాన్ని కల్పించండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ క్రమంలో వాళ్ళు బాంబులు పెడతారని ఎందుకు అంటున్నారు అంటే, మావోయిస్టు ఉద్యమం మీద ఒక దుష్ప్రచారం చేస్తూ ఒక ప్రజల నుంచి వ్యతిరేకత రావడం కోసం ఇట్లా చేస్తున్నారని చెప్పి ప్రభుత్వంలో పోలీసులు చేస్తున్నారు. ఎందుకు ఇట్లా? పోలీసులు కూడా ప్రభుత్వం ఉంటే ఉండొచ్చు కానీ పోలీసులు మొత్తంగా మావోయిస్టు పార్టీని వ్యతిరేకం చేసుకొని వాళ్ళు అట్లా చేయడం సరికాదు. ఎందుకంటే ఈ వ్యవస్థ లోపల, ఎందుకంటే కుక్కునూరు పోలీస్ స్టేషన్లో 2 ఎస్ఐలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. ఇప్పటికీ అట్లాగే మనకు ఛత్తీస్గఢ్ క్యాంపులలో ఉన్నటువంటి వాళ్ళు సుమారు ఇప్పటికీ ఒక 15-20 మంది వరకు సూసైడ్ చేసుకొని ఎవరికి వాళ్ళు చచ్చిపోయారు. అంతేకాకుండా అసలు చాలామంది హార్ట్ అటాక్ చనిపోయారు. ఒక 150 మంది వరకు పారిపోయారు. ఎందుకు పోతున్నారంటే అక్కడున్న నిర్బంధ పరిస్థితులు, అక్కడ ఉన్న ఒత్తిడి పని తట్టుకోలేకపోతున్నారు. ఇదన్నీ ఎవరు అడగడం లేదు కదా. ప్రభుత్వాలు నిజంగా ఒక శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా పాలన చేస్తే ఇటువంటి స్థితి ఉండేది. కానీ ప్రభుత్వాలే ఒక మావోయిస్టు ఉద్యమం మీద దుష్ప్రచారం చేసే స్థితి రావద్దు. ఎందుకంటే వాళ్ళకు ఉద్యమం చేస్తున్నారు, ఒక స్పష్టతోటి ఉన్నారు, ఇన్ని ప్రాణత్యాగాలు చేస్తున్నారు కదా. ఇప్పుడు 15 నెలల కాలంలో 470 మంది ప్రాణాలని నువ్వు కేవలం పట్టుకొని కాల్చినావు, చుట్టుముట్టి కాల్చివేసినావు. దీన్ని మనం నిజంగా ఎన్కౌంటర్ అనొచ్చా? ఇవన్నీ ఎన్కౌంటర్లు కాదని చెప్పి నిజంగానే మీకు అంత ధైర్యం ఉంటే ఇప్పుడున్న సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఒక సిట్టింగ్ కమిషన్ వేయండి. అన్ని వేసేసి ఈ 48 ఎన్కౌంటర్లు జరిగినాయి, ఈ 48 ఎన్కౌంటర్ల మీద విచారణ జరిపించండి. ప్రజలకు విశ్వాసం వస్తుంది. నిజమైన ఎన్కౌంటర్లో మీరు పట్టుకొని కాల్చింపినని తెలుస్తుంది కదా. ప్రభుత్వాలు ఎప్పుడు అన్యాయంగా ఉండొద్దు, అసత్యంగా ఉండొద్దు, ముఖ్యంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండొద్దు. జగదీష్తో నవీన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.